భక్తులు విశ్వాసపాత్రులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మంగళగిరి శాసనసభ్యులు ఇప్పుడు షర్మిల గారు ఎంట నడుస్తానని చెప్పని చెప్పేశారు. అలాగే విజయవాడకు సంబంధించిన మల్లాది విష్ణు గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎంట నడుస్తానని సిద్ధపడ్డాడు. ఆ రోజు అభిమానులుగా ఉన్నవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు వీరాభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారుగా చూసుకున్నారు కాబట్టి ఏమంట నడిచారు. ఇప్పుడు నీ కుటుంబానికి ఆ రోజు అన్యాయం జరిగిందని చెప్పి నీ ఏమంట ఉన్నారు. ఇప్పుడు నువ్వే కుటుంబానికి అన్యాయం చేసావు, మాకేం న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళందరూ పక్కెళ్లే పరిస్థితి ఉంది. ఆ పక్కెళ్లే వాళ్ళు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలబడరు. అలాంటి వాళ్ళందరూ ఈరోజు షర్మిల గూటికి వెళ్తారని చెప్పి ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ములిగే నక్క మీద తాటికాయ, ఇది దీని అర్థం. అంటే మిగతా పార్టీలకు ఇప్పుడు నష్టమా? అంటే షర్మిల అక్కడికి రావడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత లాభం, జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా నష్టం. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి చాలా లాభం. ఎట్లా? చాలా లాభం. అంటే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కావచ్చు, ఇవన్నీ ప్రజల్లో ఉంది. అసలు ఒక్క శాతం ఓటు కూడా చెల్లదు. పవన్ గారు, మీరు మర్చిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి. ఆ రోజు విభజిత రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వాతలు పెట్టారో ఈరోజు అదే విధమైన వాతలు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, మానసికంగా సిద్ధపడ్డారు. 2023 ఫిబ్రవరిలో వాళ్ళు ప్రజాభిప్రాయం చెప్పేశారండి పవన్ గారు. అందుకే కదా రాష్ట్ర విభజన అప్పుడు పడ్డ కష్టాల కంటే, ఇబ్బందుల కంటే, అవమానాల కంటే ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ ఉన్నప్పుడు ఇంకెక్కువ పడుతున్నామని ప్రజలు మాట్లాడుకుంటారు. అందుకే వాళ్ళు ఒక స్థిర నిశ్చయానికి వచ్చేశారు. అనుభవజ్ఞుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని నిర్ణయానికి వచ్చారు. అది గ్రహించినటువంటి ప్రజల అభిప్రాయాన్ని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మద్దతు తెలుపుతున్నాడు. కాబట్టి వాళ్ళ విజయం అనేది తేలిపోయింది. ఇప్పుడు ఇంకోటి చూసుకోండి, ఇది అంత తేలిగా వచ్చిన పరిణామం కాదు. ఇది 2019లో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులు డేలా పడ్డమాట వాస్తవం. కానీ కార్యకర్తలు ఎవరు డేలా పడ్డా, నాయకులు డేలా పడ్డారు. ఏంట్రా బాబు ఈ పరిస్థితి, 23 స్థానాలు ఏంటి, రేపు మనకు భవిష్యత్తు ఉంటుందా, అసలు రేపు మనకు పోటీ చేసే వాళ్ళు ఉంటారా అని చెప్పని వాళ్ళు, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కప్పదాటు నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలో పార్టీ యొక్క శ్రేణులకి అండదండలుగా ఉంటూ జరిగిన దాడులకి ఎదురొడ్డి నిలబడి పోరాటం మొదలుపెట్టింది లోకేష్ బాబు. ప్రజలకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చాడు. భయభ్రాంతులు అవుతున్నటువంటి శ్రేణులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అలా కాదు, ఇతను కూడా పిరికాడే, మనం ఎదురు నిలబడితే ఏమీ చేయలేడని చెప్పి ముందుగా ధైర్యాన్ని నూరిపోసి ముందడుగు వేయించింది మాత్రం లోకేష్ బాబు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ఇతను వైఫల్యాలన్నీ అందరికీ అర్థమైపోయిన తర్వాత, చెప్పినవన్నీ అబద్ధాలని అర్థమైపోయిన తర్వాత, ఒకటి ఆయన చెప్పిన అబద్ధాలు నిరూపించలేకపోయాడని అబద్ధం తేలిపోయిన తర్వాత, వరుసనే శ్రీకాకుళం నుంచి చూసుకుంటూ ఉంటే మళ్ళీ అనంతపురం వరకు నాయకులను ఏ విధంగా కారాగారంలో పెట్టేసి నిర్బంధం చేసి వాళ్ళని అవినీతి మార్కు అంటించాలని అన్యాయంగా కారాగారంలో పెట్టినా కూడా ఒక్కటి కూడా నిరూపితం కానప్పుడు ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. లోకేష్ అనే వ్యక్తి యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంత అభివృద్ధి చేసింది, ఏ పరిశ్రమలు తీసుకొచ్చింది, ఎంతమందికి ఉద్యోగ కల్పన కలగజేసింది అని చెప్పి అతను మొదలుపెట్టిన తర్వాత యువత మొత్తం ఆ రోజు ఇతని మాటలు నమ్మి ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, పరిశ్రమలు తీసుకొస్తాడని నమ్మి అతను ఎంత ఎలా అయితే నడిచారో, కాదు ఇది అబద్ధం అని చెప్పి లోకేష్ బాబు వల్ల ప్రజలందరికీ తెలిసింది, ముఖ్యంగా యువతకు తెలిసింది. కాబట్టి ఈరోజు యువత పూర్తిగా మారిపోయారు. మొత్తం ఈరోజు ఆ రోజు 40-50% మంది అటు వెళ్ళారేమో, కానీ ఈరోజు అటు ఉన్నటువంటి వాళ్ళు కూడా 90% మంది ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి ముందుకు వచ్చారు. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి కలిసిపోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి ఓటేయడానికి ఇష్టం లేని వాళ్ళు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరతారు, నాయకులు అట్టానే చేరిపోతారు. అంతే, వాళ్ళు అక్కడున్న ఇటువైపు మిగతా పార్టీలకు ఓట్లు రావు. సో వాళ్ళు ఒకవేళ ఇటువైపు వచ్చినా ఇటే, అంటే అక్కడెక్కడే తిరుగుతుంది తప్పించి ఎవరికి నష్టం నిస్సందేహంగా. ఒక చిన్న మాట అండి, అంటే పెద్దలు మాట్లాడుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది అనమాట. అసలు వైఎస్ఆర్సీపీకి ఒరిజినల్ క్యాడర్ ఎవరు, ఒరిజినల్ నాయకులు ఎవరు, ఒరిజినల్ క్యాడర్ ఎవరు ఉన్నారండి? ఇటు టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు, టీడీపీ నుంచి ఎవరైతే వాళ్ళు భయపెట్టి ఇచ్చేసి ప్రలోభపెట్టి తీసుకున్న వాళ్ళు కొంతమంది, లేదా కాంగ్రెస్